రేవంత్ నేర సామ్రాజ్యం, వేల కోట్ల రూపాయల అవినీతి, సెటిల్మెంట్ లో అనుమూల బ్రదర్స్, ముగ్గురు ప్రధాన అనుచరులు, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలు, మంచి రేవుల్లో భూ కబ్జాకు యత్నం, దక్కన్ యాజమాన్యాన్ని గనుతో బెదిరింపులు, మంత్రుల శాఖల్లోనూ కమిషన్ల వాటా, ఒక్కొక్కటిగా బయటపడుతున్న చిట్ట, పంపకాల్లో తేడా రావడంతోనే కొండా వర్సెస్ రేవంత్ వివాదం. ఇంక ఇక్కడ మా అమ్మను రేవంత్ తిట్టిండు, చాలా సార్లు అసహనంగా మాట్లాడారు, ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది, కాంగ్రెస్ లో మా మీదే కుట్రలు చేస్తారు. శాబాష్. ఏమంటారంటే యనుమల బ్రదర్స్ అట కబ్జాలు చేస్తురట, వేల కోట్లు సంపాదిస్తురట, రాష్ట్రంలో రేవంత్ అన్న మంత్రుల పైన విరుచుకపడతానంట, బూతు మాటలు మాట్లాడుతున్నట, పండబెట్టి తొక్కుతా, ఒంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా అనే స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తుండా? సో రేవంత్ అన్న పైన కొండా సురేఖ గారి కూతురు మాట్లాడింది గట్టినే. యనుమల బ్రదర్స్ ఆయన వెనకాల ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అనుచరులు. బాగుంది పేరు, టైటిల్. ముగ్గురు అన్నదమ్ములు అంటే ముగ్గురు అనుచరులు. ఫైన్ కురేష్ అని ఒక ఆయన అట్టుంది, మరి ఈయన రోహిన్ రెడ్డి అట్టుంది, మరి మిగతా ఆయన అయ్యలేదు. సో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రేవంత్ అన్న? నాది ఇందిరమ్మ రాజ్యం, నాది ప్రజాపాలన, ప్రజల కోసమే వచ్చిన, నాకు ఏ ఆశ లేదు, నాకు అసలు డబ్బే వద్దు, నాకు డబ్బులు చూస్తే ఎలర్జీ, నాకు ఏ ఆశ లేదని చెప్పారు రేవంత్ అన్న. ఇదేం ఆశనే? ఇది ఏం ఆశ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు 1000 కోట్లు నీకు? ఉన్నొక్క బిడ్డది పెళ్లి చేసినావు, దండిగా సంపాదించి పెట్టినావు, సరిపోయిన జీవితాంతం మీ మనవనికి ముని మనవనికి, ఆ తర్వాత మనం కూడా సరిపోయి ఉన్నది. ఇంకెందుకు నీకు ఆశ? మంచిగా పరిపాలన చేసి ప్రజల్లో రేవంత్ రెడ్డి ఒక గొప్పోడు అని అనిపించుకుంటూ అయిపోతుంది అంటే చాలంటివి. నాకు అన్ని ఇచ్చుడు దేవుడు, ప్రజలు ఆశీర్వదించుడు, ముఖ్యమంత్రి చేసినట్టు. మరి ఇదేం గలీజ్ పని? ఏం గలీజ్ పని? ఎందుకు చేస్తున్నట్టు? డబ్బు సరిపోదులేదా? ఆదాయం తక్కువ అవుతుందా? చెప్పు రేవంత్ అన్న. మనిషికి చందాలు వేసుకొని ఇస్తావు, రోజు 1 రూపాయి వేస్తే 4 కోట్లు అవుతుంది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు నీకు. ఒక రోజుకు 1 రూపాయి వేస్తాం, దానం చేస్తావు, 4 కోట్లు అవుతుంది. ఎందుకు ఈ గలీజ్ పని? ఇట్లా ఈ గలీజ్ పేరు ఎందుకు? బీసీ రేవంత్ గౌడ్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అయినందుకు సడన్ గా మర్చిపోయినవా? సామాజిక న్యాయం ఓయవ్వ చిన్న కథ లేదు, దాన్ని రాస్తాడు, ఇంకేం వదిలిపెట్టు. మరి రేపు వెళ్ళిన ఈ పనికి ఏదైతుంది? మళ్ళీ ఎత్తుకపోతారు, ఉంటుంది మరి లెక్క. నిజాలు రాస్తే ఎత్తుకపోతాడు రేవంత్ అన్న. నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయి, నిజాలు మాడితే ఎత్తుకపోతాడు, నిజాలు మాడితే జనిష్టపై దాడులు జరుగుతాయి. కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం మాత్రం నిజమైన జర్నలిస్టులు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే వాళ్ళు ప్రజల తరఫున, ప్రజల కోసం బ్రహ్మాండంగా ప్రశ్నిస్తుంటే నేను వాళ్ళకు మద్దతుగా ఒక్క ట్వీట్ పెట్టినా, డిజిటల్ మీడియా అంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల పైన ప్రజాప్రతినిధులను ప్రశ్నించే గొంతులు అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తేనేమో అప్పుడు చెప్తారు అట్లా. కానీ మా రాయబడి ప్రశ్నిస్తే మాత్రం బ్లాక్ మెయిలర్లు అవుతారు, పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. సడన్ గా ట్విస్ట్. రేవంత్ రెడ్డికి వచ్చిన మద్దతు మా రాజన్న రాదు, మరి అదేందో ట్విస్ట్ అసలు గమ్మత్ అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి తింటే సంతోషపడతారు మా రాజన్న అభిమానులు. చెవులో తేనె పోసినట్టు అవుతుంది మంచిగా. మంత్రివర్గం నుంచి సురేఖ అవుట్, బర్తరఫ్ చేసేందుకు సీఎం నిర్ణయం, ఇంటి దగ్గర భద్రత తొలగింపు, కేబినెట్ భేటీకి దూరంగా కొండ, బట్టిని సీఎంను కలిసిన సురేఖ సుస్మిత, అధికారిక భద్రత లేకుండా సొంత వాహనంలో వెళ్లిన కొండ, బుధవారం రాత్రి ఘటనపై వివరణ, కాంగ్రెస్ నిర్ణయాన్ని పాటిస్తాను, పార్టీ పెద్దల నిర్ణయానికి లోబడి ఉంటాం, తన ఇబ్బందులు కాంగ్రెస్ పెద్దలకు వివరించా, సమస్య సెటిల్ అవుతుందన్న నమ్మకం, మంత్రి కొండా సురేఖ. ఇంకా అలా భర్త, నా జోలికి వస్తే మీకే నష్టం, నాకు ఎవరు టార్గెట్ కాదు, చాలా దెబ్బలు తినే ఈ స్థాయికి వచ్చా, ఏదైనా ఉంటే సీఎం ఇంటికి వెళ్ళి మాట్లాడతా, ఓఎస్డి సుమంత్ గురించి నాకు తెలియదు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు కలిసి మారుతారు. మొత్తానికి ఇప్పుడు సెక్యూరిటీ తీసేసిరన్నా, అధికారికంగా ఏం పట్టించుకుంటారన్నా ఇక మంత్రి కానట్టే. ఇక ఒక రకంగా మంత్రి ఇప్పుడు అట్లీస్ట్ ఇద్దరని ఉండాలి కానీ, ఎమ్మెల్యే కన్నా గణమీలు ఉంటారు కదా, ఆలుగు లేనట్టుంది. మరి ఇలా కనపాలి నాకైతే. సో కొండా సురేఖ పైన చేస్తున్న కుట్రలు, బీసీ సమాజం పైన చేస్తున్న కుట్రలు ఇస్తున్నాం. డే 1 నుంచి ఆ మంత్రి పదవి కానీ ప్రయత్నం చేస్తున్నాం. డే 1 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్కరోజు పేపర్లకు వార్తలు రావు. అసలు ఆయన తీసేసే దమ్మే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఆయన లేకపోతే ప్రభుత్వమే రాదుగా. 1000 కోట్లు పెట్టిండు, మరి ఒకరైనా సంపాదించుకోదా? 1000కి 10,000 సంపాదలే. సో ఇప్పుడు టెండర్లలో వచ్చిన పంచాయతీ కొండా సురేఖకు అంటారుగా ఉరితాడైతుంది.
ఏ క్షణమైనా మంత్రి పదవి పోయే అవకాశం కనిపిస్తున్నది. దాని తర్వాత జరిగే పరిణామాలు మాట్లాడదాం, అప్పుడు చెప్తాం ముచ్చట ఏం జరుగుతుంది ఏం కదండి. మంత్రులంతా మాఫియా డాన్ అంట, వసూళ్లు సెటిల్మెంట్లు చేస్తున్నారు, కమిషన్ల కోసమే మంత్రుల కొట్లాటలు, సుష్మిత మాలలతో దందాలు బయటపడ్డాయి. ఇది నిజం. ఆర్ఆర్ ట్యాక్స్ బాధితులు ఎక్కువయ్యారు. గన్ కల్చర్ మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. పోలీసులను ప్రేక్షకులుగా మార్చారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులను ప్రేక్షకులుగా మార్చేసారు. సెటిల్మెంట్లు దందాలు మాఫియాలంట. యాజ్ ఇట్ ఈజ్ చెప్పింది వాళ్ళ కూతురు. మరి కొండా సురేఖ కూతురు బరాబర్ ఉన్నట్టు ఒప్పుకుంది. నిజాలు బయటపడిపోయినాయి. ఇజ్జత పోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నికల్లో పోటీకి ఇద్దరి పిల్లల నిబంధనలు ఎత్తివేత, ఇది ఓకే. మళ్ళీ సర్కారు భూములు వేలం, భూములను అమ్మకానికి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఒక గజానికి 3,10,10,000 రూపాయలు రిజర్వ్, అంటే 1,24,00,000 సారీ 124 కోట్లు 124 కోట్లు ఒక ఎకరం అన్నట్టు రాసింది. నవంబర్ 11న జరగనున్న ఈ వేలం నోటిఫికేషన్ విడుదల చేసిన టీజేఐసి అట. సో 120 కోట్లు ఈ రాష్ట్రంలో ఎకరం భూమి. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, ఉండాల్సిన విషయం కదా. ఉండాలి, ఉండకపోతే ఎట్లా?